మీ వే ఆఫ్ టాకింగ్, మీరు చెప్పే విధానం అసలు సూపర్, ఎక్సలెంట్ అసలు. ఏది బాగుంది. ఓకే, ఇలా కూడా చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. ఇంకా అమ్మాయి ఓణీల ఫంక్షన్ అనుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారనమాట. చుట్టాలంటే ఎవరో కాదు, మా అత్త, మా మామ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా తోడుకోళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరైతే వచ్చారు. ఇల్లంతా కలకల్లాడుతూ చాలా సందడిగా సరదాగా అయితే ఉంది. ఈ వారం అంతా ఎలా గడిచిపోయిందంటే అలా గడిచిపోయింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట, అట్లా కలలాగా. ఇంకా ఫంక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువైందనమాట. ఎందుకంటే షాపింగ్కి ఇంకా అవ్వలేదు. అందుకే షాపింగ్కి అయితే వెళ్తున్నాం మేము అందరం కలిసి. చీరలు, లంగా ఓణీలు, జాడలు చాలా ఉంటాయి కదా, ఒకటేంటి అన్నీ షాపింగ్ చేయడానికి అయితే బయలుదేరాం. ఫస్ట్ చీరల కోసం సిఎంఆర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చీరలు అయితే చాలా బాగుంటాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికైతే వెళ్ళాం. మేము వీడియో తీసుకుంటూ లోపలికి వెళ్తుంటే వీడియో తీయడానికి వెళ్ళలేదని చెప్పారు. వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటే మన ఐడియాస్ మనకుంటాయి. మేము వీడియో కాల్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వీడియో అయితే తీసేసాం. అయినా మొత్తం తీయడానికి అయితే కుదరలేదు. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాం. చాలా చీరలు అయితే చూసాం. అన్నిట్లో ఈ రెండు అయితే నచ్చినాయి అనమాట బాగా. మా వాళ్ళకి సెలక్షన్ అంతా మా వాళ్ళది అనమాట, నాదేం లేదు. వాళ్ళు ఏది బాగుందంటే అది తీసేసుకున్నాను. ఎందుకంటే కుట్టుకునేది నేను, సెలక్షన్ వాళ్ళది. ఎప్పుడు మన సెలక్షనే కదా, అప్పుడప్పుడు వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, అందుకే వాళ్ళకే ఇచ్చానమాట. ఈసారి మన సెలక్షన్ అంటూ ఏం లేదు, మొత్తం వాళ్ళ సెలక్షనే అనమాట. ఇది ఒకటి చీరకి, ఒకటి లంగా ఓనికి అయితే తీసుకున్నాను అనమాట. వీటిల్లో రెండు అయితే కట్టి చూపించారు. ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి. లంగాకు కూడా నేను చీరే తీసుకున్నాను. ఎందుకంటే పట్టు లంగాకు తీసుకుందామంటే చాలా తక్కువ ఉంది క్లాత్, అందుకే పట్టు చీర తీసుకొని లంగా అయితే కుట్టాను అనమాట. మొత్తానికైతే సిఎంఆర్లో షాపింగ్ అయిపోయింది. అక్కడి నుంచి మేము వరమహాలక్ష్మికి అయితే వెళ్ళాం. ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళటం. ఇన్నాళ్ళ నుంచి గుంటూరులో ఉన్నా కూడా. అదేంటోనండి, ఆ షాప్ చూడగానే పెద్ద గుళ్ళాగా అనిపించింది. చూడండి, మీకే చూపిస్తాను. గుడి నేను వెళ్తుంది గుళ్ళోక షాప్లోక అన్నట్టు అనిపించింది అనమాట. అంత ఎంట్రన్స్లో మనం బయటకున్న లగేజ్ మొత్తం అక్కడ ఇచ్చేసి లోపలికైతే వెళ్ళాలి. మన దగ్గర ఏమీ ఉండకూడదు అనమాట. నేను ఇంతవరకు ఏ షాపింగ్ మాల్లో చూడలేదు. చెప్పులు బయట విడిసి లోపలికి వెళ్ళటం. ఈ గుడి లాగా ఉంది కదా, అందుకే కాబోలు చెప్పులు బయట ఇప్పి లోపలికైతే రావాలి. ఎంట్రన్స్లోనే ఏమే అనమాట వరమహాలక్ష్మి అమ్మవారు చాలా బాగుంది. ఆయన అయితే పూజ చేసి ప్రసాదం కూడా పెడుతున్నారు, కుంకుమ బొట్టు కూడా పెడుతున్నారు అనమాట. గుడిలోకి వచ్చినట్టు అనిపించింది నాకు, షాప్లోకి వచ్చినట్టు అనిపించలేదు. ఫస్ట్ టైం అనమాట నేను రావటం ఇక్కడికి. ఇక్కడ చూపించడం కూడా చాలా అంటే చాలా బాగుంది. చైర్ లేకుండా చిన్న చిన్న మంచాలు అయితే వేస్తున్నారు. అది కూడా వాళ్ళ విచిత్రంగా ఉందండి. అసలు షాప్ మొత్తం వెరైటీగా నాకైతే చాలా వింతగా అనిపించింది. అంతా కూడా మన యానకట్టే కాలంలో ఉండేది కదా, అలా అయితే అనిపించింది అనమాట. చిన్న చిన్న మంచాల్లాగా వేసి వాటి మీద కూర్చొని ఎదురుగా వైట్ క్లాత్ వేసి వాటి మీద వేసి చూపిస్తున్నారు అనమాట. కింద కూడా వేసి చూపించకుండా టేబుల్స్ కానీ బల్లాలు కానీ ఏమీ లేవు. అంత కింద కూర్చొని చూసుకోవటమే అనమాట. అన్ని కబోర్డ్లలో ఉన్నాయి, వాటిలో తెచ్చి మనకి ఇలా చూపిస్తారు. మనకు నచ్చినవి అయితే చూసుకొని సెలక్షన్ చేసుకోవాలి. అంత బాగుంది, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. రీజనబుల్ రేట్ అయితే అస్సలు లేవు. అయినా చూద్దామని చెప్పి చాలా చూసాం. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కాకపోతే ప్రతి షాపులో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. కొత్తగా అయితే ఏం లేవు అబ్బా. ఇవన్నీ కూడా చాలా మోడల్స్. కాకపోతే నాకు తేడా ఏం తెలియట్లేదు అనమాట వాటికి వీటికి. ఇవన్నీ కూడా 6,000, 7,000, 8,000 అంటే పై మాట 5,000 పై మాటే, కానీ తక్కువ లేవన్నమాట. అన్నిట్లలో ఏదైనా సెలక్షన్ చేసుకుందామని చెప్పి చాలా చూశాను. నాకైతే అంటే వీళ్ళందరికి కూడా ఏం నచ్చలేదు అనమాట. సెలక్షన్ వాళ్ళది కదా, అదే సెలక్షన్ అదైతే ఒక షాప్లోనే అన్ని సెలక్షన్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. ఇన్ని షాపులు అయితే తిరిగేదాన్ని కాదు. మొత్తానికైతే నాకు ఒకటి బాగా నచ్చింది. ఇదైతే బాగుందనమాట. వచ్చేసి దీని రేట్ వచ్చేసి 7,000 అయితే చెప్పారు. బాగుంది, కాకపోతే కలర్ కాంబినేషను నచ్చింది. కానీ అమ్మాయికి అంటే ఫుల్ వైట్ కదా, నా కూతురు ఒంట్లోకి కలిసిపోయిద్దాం అని చెప్పేసి కొంచెం ఆలోచించామన్నమాట. వీళ్ళందరూ నీకు బాగుండిద్ది నువ్వు తీసుకొని చెప్పి అన్నారనమాట. మా అక్క వాళ్ళంతా అంత కాస్ట్ పెట్టి మనం తీసుకొని ఒక్కసారి కట్టుకునే దానికి ఎందుకులని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. సేమ్ కలర్స్ రెండు ఉంటే నేను అనుష ఇద్దరం తీసుకుందామని చూసాము. కాకపోతే రెండు దొరికాయి, ఒకటి కొంచెం డిఫరెంట్గా దొరికింది. తీసుకుందామని చూసాంలే, కానీ ఎందుకులే అంత కాస్ట్ పెట్టి అని చెప్పేసి తీసుకోలేదు. అవి బాగా నచ్చాయన్నమాట. ఆ షాప్లో చాలా చూపించారు, మేము చాలా చూసాం, కానీ ఏమి నచ్చక అంటే మనకు నచ్చినవి రీజనబుల్ రేట్లో అనిపించలేదు. అందుకే మొత్తానికైతే చూసాం కానీ ఏమి కొనలేదు వరమహాలక్ష్మిలో.
అన్నీ ఓపికగా తెచ్చి చేస్తూనే ఉన్నారనమాట. నేనైతే వద్దులే ఎందుకు మనం తీసుకున్న దానికని చెప్పినా కూడా వినకుండా వీళ్ళైతే చాలా అయితే చూశారు. నాకైతే దీని మీదే పడింది, కాకపోతే తీసుకోలేదనమాట. మొత్తానికైతే అక్కడ ఏం తీసుకోకుండా బయటకైతే వచ్చేసాం. నచ్చితే ఏదైనా తీసుకుందాం అనిపించింది, కాకపోతే ఇది తప్ప నాకు ఇంకేమి నచ్చలేదనమాట. అక్కడి నుంచి అయితే మేము శుభమస్తుకి అయితే వచ్చాం. అన్నీ దగ్గర ఉంటే కొంచెం నడుచుకుంటూ వచ్చామన్నమాట. మొత్తానికైతే శుభమస్తులో కొన్ని చీరలు అయితే తీసుకున్నాం. ఇక్కడ కూడా చాలా బాగుంటాయి, రీజనబుల్ రేట్గా ఉండిద్ది అనమాట. మనకు అందుబాటులోనే ఉంటాయి. కొన్ని చీరలు అయితే తీసుకున్నాం కానీ వీడియో తీయటం అయితే మర్చిపోయామన్నమాట. అవి ఇంటికి వచ్చాక అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఏ చీరలు తీసుకున్నాను అనేది కూడా. పట్టు చీరలు అయితే తీసుకోలేదు, ఇక్కడ ఫ్యాన్సీ టైప్ ఉంటాయి కదా ఆ టైప్లో అయితే తీసుకున్నాను డైలీ యూజ్ కట్టుకోవడానికి. ఇదైతే అనూష తీసుకుంది, ఈ చీర చాలా బాగుంది. నేను కూడా ఇంకో చీర తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరి స్వాతికి వెళ్ళామన్నమాట. ఇప్పటికి సెలక్షన్ మా కూతురికి అయిపోయింది, ఇప్పుడు నాకు అనూషకి అయితే తీసుకోవాలి, అందుకే స్వాతికి వచ్చాము. నా కూతురికి సెలక్షన్ తొందరగా అయిపోయింది కానీ మాకు సెలక్షన్ చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇన్ని షాపులు తిరిగింది మా కోసమే. కూతురు కన్నా తల్లులు ఎక్కువ బాగా కనిపించాలని చెప్పేసి మొత్తం అయితే తిరిగామన్నమాట. ఈ షాప్ అయితే బాగా నచ్చింది, వీడియో తీసుకోవడానికి కూడా బాగా ఒప్పుకున్నారు. చీరలు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి, అన్ని కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. మొత్తానికైతే ఈ చీర ఒకటి నాకు బాగా నచ్చింది కదా అని నేను చూసుకుంటుంటే, అట్లా చూసుకోవడం ఎందుకు మేడం మీకు కట్టి చూపిస్తామని చెప్పేసి ఆయన అయితే అసలు మామూలు హంగామా చేయలేదనమాట. ఈ రెండిట్లో ఏది బాగుంటుందని చూశాను. ఫస్ట్ పింక్ కలర్ కొంచెం నచ్చిందనమాట చూడగానే. దాన్ని అయితే నేను పోయి అద్దంలో చూసుకుందామని అద్దం దగ్గరికి వెళ్తే ఆయన హంగామా చేసి వాళ్ళందరినీ పిలిపించి ఆ చీర నాకు కట్టమని ఒకటే గోల్ చేశాడనమాట. కాకపోతే చీర అంతా బాగుంది కానీ బార్డర్ అయితే నాకు నచ్చలేదు. బార్డర్ వచ్చేసి డల్ అయిపోయింది అనమాట, అందుకే అదైతే తీసుకోలేదు నేను. ఇంకా చాలా చీరలు అయితే తీశారు, వాటిల్లో ఇంకో చీర అయితే బాగా నచ్చింది. ఈ చీరలన్నీ చూసేయండి మీరే. ఇప్పుడు సెలక్షన్ చేస్తుంది నాకు అనూషాక్ అనమాట, అందుకే ఈ సెలక్షన్ తట్టుకోలేకపోయాం. ఇప్పుడు ఒక చీర ఉంది కదా, ఇదైతే బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అందులో నాకు బ్లూ అంటే ఇష్టం కదా, బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది, పైన వచ్చేసి పింక్ అనమాట. చూడగానే బాగుంది, అందుకని అద్దంలోకి వెళ్ళి చూసుకుంటున్నాను అనమాట. ఇంకేముంది, వాళ్ళని పిలిపించి చీర కట్టిపించాడనమాట. నాకు కట్టాక నాకు ఎందుకో లుక్ అనిపించలేదు, మామూలుగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది అనిపించింది, కానీ వాళ్ళు కట్టాక లుక్ అనిపించలేదు అనమాట. మామూలుగా అయితే తీసుకుందాం అనుకున్నాం. మా అక్క అయితే సీసీ కెమెరాలన్నా గమనించవే కానీ మా అక్క గమనించిందనమాట. అక్కడ వచ్చేసి కలర్ పోయిందనమాట ఆ చీర, అందుకే మా అక్క అక్కడ చూపిస్తుంది కలర్ పోయింది ఈ చీర వద్దని. ఆయన ఏం కాదు మేడం బాగుంటుంది ఇదని చెప్పి ఆయన కవర్ చేస్తుండు. ఇంకా మా అక్క ఎన్ని చెప్పినా కూడా ఆ చీర వద్దు, ఇంత రేటు పెట్టి కలర్ పోయింది ఎందుకని చెప్పేసి పక్కన పడేసింది అనమాట. ఇంకో చీర అయితే నాకు బాగా నచ్చింది. ఆ చీర ఏం చీర అంటే బ్లూ కలర్ అనమాట. ఎప్పుడు బ్లూ కలరేనా అసలు వద్దు అని చెప్పేసి మా అక్క అరిసేసరికి ఆ బ్లూ వచ్చేసి అనూషకి ఇచ్చాను. అనూషకి అయితే చాలా బాగుందనమాట, తనకు అసలు బ్లూ కలర్సే లేవు, ఎప్పుడు కట్టుకోదు కదా, అందుకని చెప్పేసి నాకు నచ్చిన బ్లూ కలర్ను తను తీసుకోమంటే తను తీసేసుకుందనమాట. తీసుకున్నామంటే వాళ్ళైతే తనకు కూడా కట్టి చూపించారు. చూడండి తను కట్టుకున్నాక తనకి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. నాకు ఈ చీర ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అబ్బా. నాకైతే నచ్చింది కానీ కలర్ షేడ్ వచ్చిందని మా అక్క అయితే తీసుకొని ఇవ్వలేదు. కలర్ కాంబినేషన్ వల్ల చాలా బాగుంది, కట్టుకుంటే అంత బాగాలేదు. ఇదే అనమాట అనూష తీసుకున్న చీర వచ్చేసి బ్లూ అను రెడ్ అనమాట, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కానీ ఎప్పుడు బ్లూ నేనా అని చెప్పేసి తీసుకోలేదు. నేను తీసుకున్న చీర వచ్చేసి గ్రీన్ అనమాట, సేమ్ అనూష లాంటి చీరే కాకపోతే గ్రీన్ అంతే తేడా. మొత్తానికైతే చీరల షాపింగ్ అయితే అయిపోయింది, అంటే మాల్స్ వరకు అయితే అయిపోయినాయి. ఇప్పుడు వాసవి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ మాకు నచ్చిన చీరలు కానీ లేదంటే హల్దీ ఫంక్షన్ సంబంధించిన డ్రెస్సులు కానీ తెచ్చుకుందామని వాసవికి అయితే వెళ్ళాం. నిజంగా వాసవికి వెళ్ళి మేము షాపింగ్ చేసి టయానికి వచ్చేసి 8:30 అయితే దాటిపోయింది అబ్బా. మొత్తానికైతే కొన్ని చీరలు అయితే నచ్చినాయి. ఈ చీర అయితే బాగుందనమాట, మెంతు కలర్ వచ్చేసి కింద బార్డరు పర్పుల్ వచ్చింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి అనూష తీసేసుకుంది ఈ చీరని, రేటు కూడా 500 అనమాట. చాలా బాగుంది చీర, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వాటిలో 3-4 కలర్స్ అయితే తీసుకొని పక్కనైతే పెట్టామన్నమాట. హల్దీ ఫంక్షన్కి ఒకరికి చీర దొరికింది కానీ మిగతా వాళ్ళకి దొరకలేదు, అందుకని చెప్పేసి డ్రెస్సులు తీసేసుకున్నాం. అంటే కింద ఎల్లో కలర్ ప్లెయిన్ తీసుకొని పైన అయితే ఎల్లో కలర్ డిజైన్ అయితే తీసుకున్నాం అనమాట. మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయేసరికి 9 అయితే అయింది. ఇక్కడే షాపులన్నీ అప్పుడే మూసేస్తున్నారు, ఇంక వెళ్ళిపోండి అమ్మ మేము మీకు చూపించమన్నదాకా మేమైతే అక్కడక్కడే తిరిగామన్నమాట. మొత్తానికైతే షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి 9 అయితే దాటింది. మధ్యాహ్నం 1ంటికి తిని వెళ్తే నైట్ పూట 9 అయిందనమాట. ఇంటికి వచ్చేసరికి అటు ఉండిద్ది మనతో షాపింగ్. ఏం తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.